నారద మహర్షి ఆలకించి, మునీశ్వర, నువ్వు చెప్పిన అన్ని గుణములు లక్షణములు ఒకే వ్యక్తి యందు ఉండుట చాలా కష్టము. ఈ భూలోకమే కాదు, ముల్లోకములలో ఈ గుణములన్నీ కల ఒకే ఒక ఉత్తమ పురుషుడు ఉన్నాడు. భూలోకములనే ఉన్న అతని గురించి వివరించి చెబుతాను, సావధానంగా వినండి అని రామాయణ కథ సంక్షిప్తంగా వాల్మీకి మహర్షికి చెప్పసాగారు. భూలోకమున ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశమున మీరు చెప్పిన గుణములు లక్ష్మణులు గల శ్రీరామచంద్రుడు అవతరించి జగత్ ప్రసిద్ధుడు అయ్యాడు. ఆయన మనోనిగ్రహుడు, పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, శత్రు సంహారి, చిరునవ్వుతో మితముగా మాట్లాడగల నేర్పరి. శ్రీరాముడు పొడవు పొట్టి కాని ప్రమాణమైన దేహము కలవాడు. సమానమైన హస్తాలను పాదాలను అవయవ సౌష్ఠవం కలవాడు. ఎత్తైన భుజములు కలవాడు. బలిష్టమైన బాహువులు కలవాడు. శంఖము వలె నునుపైన కంఠము కలవాడు. ఉన్నతమైన హనువులు కలవాడు. పరిపుష్టమైన వక్షస్థల కలవాడు. విశాల నేత్రములు కలవాడు. ఆజానుబాహుడు. అందమైన గుండ్రని శిరస్సు కలవాడు. గజాదుల వలె గంభీరమైన నడక కలవాడు. సకల శాస్త్ర పరంగతుడు. ఆడిన మాట తప్పనివాడు. అమితమైన దయ కలవాడు. ఆశ్రితులైన వారు శత్రువులైన రక్షించేవాడు ఆయన శ్రీరాముడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులనే ముగ్గురు సోదరులకు ప్రియమైన అగ్రజుడు. దశరథ మహారాజుడు ప్రియపుత్రుడు. దశరథుడు తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము కోరి శ్రీరాముని యువరాజుగా పట్టాభిషక్తుని చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ సంగతి దశరథుని రెండో భార్య అయిన కైకేయికి తన దాసి మందర ద్వారా తెలిసింది. తన పుత్రుడు భరతుని యువరాజు